శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విజయదశమి రోజున సాయంత్రం వేళ జమ్మి చెట్టుకి పూజ చేయడం అనేది మనకి ఈ దసరాలలోనే ప్రాశస్త్యం సంతరించుకుంది. పాండవులు అజ్ఞాతవాసం ముగించుకుని ఇక అజ్ఞాతవాసం ముగిసిందో లేదో ఈ సంగతి గ్రహించినటువంటి కౌరవులు ఉత్తర గోగ్రహణం అనేటటువంటి పేరుతో విరాటరాజు కొలువుకి వస్తారనమాట. ఆ దేశానికి వచ్చి గోవులన్నిటినీ తరలిస్తారు. అర్జునుడంతటి మహావీరుణ్ణి కనుక్కోవాలి అంటే ఖచ్చితంగా ఆ వీరోచితమైనటువంటి ఆ వీరత్వాన్ని చూసే గ్రహించాలి. ఎందుకంటే వాళ్ళు అజ్ఞాతవాసం మారువేషాల్లో ఉంటారు కదా, కనుక్కోలేరు. కాబట్టి ఈ రకంగా గోవుల్ని తస్కరించినట్టయితే ఎక్కడున్నా కానీ ఆ మహావీరుడి యొక్క వీరత్వం బయటపడిపోతుంది ఏదో ఒక రూపంలో అని చెప్పి ఉత్తర గోగ్రహణాన్ని చేస్తారన్నమాట. అయితే విరాటరాజు అప్పుడు రాజ్యంలో లేడు. మరి అతని కుమారుడైనటువంటి ఉత్తర కుమారుడు ఉన్నాడు. ఇక అర్జునుడు ఉత్తర గోగ్రహణం జరుగుతోంది, కౌరవులందరూ వచ్చి మన గోవుల్ని తస్కరిస్తున్నారు అని ఉత్తర కుమారుణ్ణి యుద్ధానికి ప్రేరేపిస్తాడు. ఉత్తర కుమారుడు చాలా భయపడతాడు. కౌరవులంతటి వారితో నేను యుద్ధం చేయగలనా, నా వల్ల కాదు అని చెప్తాడు. చెప్తే నేనున్నాను కదా నీకెందుకు అని చెప్పి ధైర్యం చెప్పి ఉత్తర కుమారుణ్ణి ఆ యుద్ధోన్ముఖుణ్ణి చేస్తాడనమాట. ఇక వాళ్ళు రథాన్ని తీసుకుని బయలుదేరుతారు. అర్జునుడు వాయు వేగంతో రథాన్ని నడిపి వాళ్ళు జమ్మి చెట్టు దగ్గర ఆ చెట్టు పైన అస్త్రాలన్నిటినీ దాచి ఉంచుతారు. విరాటరాజు కొలువుకి వెళ్ళేటప్పుడు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ జమ్మి చెట్టుకి నమస్కారం చేసుకుని వెళ్ళి అర్జునుడు ఆ ఉత్తర కుమారుణ్ణి వాటి మీద ఉన్నటువంటి ఆయుధాలని తెమ్మంటాడు. ముఖ్యంగా అందులో గాంధీవం ఉంటుంది, తీసుకురా అని చెప్తాడు. అయితే ఉత్తర కుమారుడు చాలా భయపడతాడు. ఉత్తర కుమారుడు నీకు భయం వలదయ్యా, నేనున్నాను కదా, వెళ్ళి తీసుకొని రా అని చెప్పి ఆ గాంధీవాన్ని తెప్పించుకుంటాడనమాట. అయితే ఆ గాంధీవాన్ని ముట్టుకునే లోపలే ఆ వస్త్రాలు అన్నీ కట్టి ఉన్నటువంటి ఆ మూటని విప్పి ఆ గాంధీవం తీయడానికి ఉద్యుక్తుడవుతుండగా అదంతా నాగుపాముల మయంగా కనిపిస్తుంది ఉత్తర కుమారుడికి. నమస్కారం చేసుకో, పాండవుల్ని తెలుసుకొని నమస్కారం చేసుకో, నీకేం భయం లేదు అని చెప్పి అర్జునుడు ధైర్యాన్ని చెప్తాడు. ఆ రకంగా ఉత్తర కుమారుడు చేసి అర్జునుడి యొక్క గాంధీవాన్ని తీసుకుని కిందకు వస్తాడు. అప్పుడు అర్జునుడి యొక్క అసలు రూపు వచ్చేస్తుంది. ఈ క్రమంలోనే జమ్మి చెట్టుకి పూజ చేసుకుని ఈ ఉత్తర గోగ్రహణాన్ని వాళ్ళు సమర్థవంతంగా ఎదుర్కొంటారు. అర్జునుడు తన యొక్క విరోచితమైనటువంటి వీరత్వాన్ని చూపించడంతో ఇక కౌరవులందరూ కూడా ఆ గోవుల్ని వదిలేసి పలాయనం చిత్తగిస్తారు. అయితే అర్జునుణ్ణి గుర్తిస్తారు. ఎప్పుడైతే అర్జునుణ్ణి గుర్తించారో, అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి అర్జునుణ్ణి మనం గుర్తించాము కాబట్టి తిరిగి మళ్ళీ వాళ్ళు అరణ్యవాసం చేయాల్సిందే అని చెప్పి అడిగితే లేదు లేదు, చాలా అధిక మాసాలు వచ్చాయి కాబట్టి వీళ్ళ పాండవుల యొక్క అరణ్యవాసము అజ్ఞాతవాసము అన్నీ తీరిపోయాయి అని చెప్పి భీష్మ పితామహుడు ప్రకటిస్తాడనమాట. ఇక ఆ యుద్ధము అక్కడితో ముగిసిపోతుంది. ఉత్తర కుమారుడికి ఈ బృహన్నలగా ఉన్నటువంటి అర్జునుడు అని తెలిసిపోతుంది. చాలా సంతోషపడతాడు. అయితే మనము ఈ కథని ఎందుకు తలుచుకుంటామంటే ఈ జమ్మి చెట్టుకి పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఈ కథని మనము తలుచుకుంటాం. పాండవులకి విజయం చేకూర్చింది. 1 సంవత్సర కాలం పాటు పాండవులందరూ అజ్ఞాతవాసంలో ఉంటే వారి యొక్క అస్త్రాలన్నిటినీ కూడా చక్కగా రక్షిస్తూ ఉన్నది ఆ జమ్మి చెట్టు. అందువల్లనే ఆయుధ పూజ అని కూడా మనము మహర్నవమి రోజున సాయంత్రం పూట గాని విజయదశమి రోజు ఉదయం గాని చేసుకుంటాము. ఆయుధాలన్నిటికీ పూజ చేసుకుంటాము. ఈ కాలంలో ఆయుధాలంటే వాహనాలు కాబట్టి ఇక వాహన పూజని ఎంతో సంబరంగా నిర్వహించుకుంటాము. అలాగే విజయదశమి రోజు సాయంత్రం పూట జమ్మి చెట్టుకి పూజ చేసి ఆ జమ్మి ఆకులని ఒకరికొకరు ఇచ్చుకుంటాం. అంటే అదొక మిత్రత్వం కింద లెక్క. పెద్దలు తప్పనిసరిగా ఆశీర్వదిస్తారు చిన్నవాళ్ళందరినీ అభివృద్ధిలోకి రావాలి అని. పెద్దలందరికీ పత్రి ఇచ్చి నమస్కారాలు చేస్తారు చిన్నవాళ్ళందరూను.
ఈ విధంగా జమ్మికి చాలా ప్రాశస్యం ఉంది అని చెప్పి తెలియజెప్పుకుంటూ, శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. ఈ రకంగా శ్లోకాన్ని చదువుకుని ఆ జమ్మి చెట్టుకి ముమ్మారు ప్రదక్షిణలు చేసి ఆ జమ్మి ఆకుల్ని ఒకరికొకరు ఇచ్చుకుంటూ ఆశీర్వచనాలు తీసుకుంటారు. ఈ విధంగా దసరా పండుగ రోజు శమీ పూజ చేసుకుని పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు అందరూ అని చెప్పి తెలియచేస్తూ నమస్కారం.